నమస్తే. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారం చేపట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోతూ ఉంది. సో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. బీఆర్ఎస్ పార్టీ ఇంకో 10 సంవత్సరాల వరకు తమ ప్రభుత్వమే ఉంటుందని చెప్పేసి విరవీగినటువంటి కేసీఆర్ ఇలా తాగి ఫామ్ హౌస్లో పడుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పటి వరకు 12 నెలల కాలం అయిపోతూ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కానుండి కేసీఆర్ హాజరైంది కేవలం ఒకే ఒక రోజు. బడ్జెట్ సెషన్లో ఒకటే రోజు 1 గంట సేపు మాత్రమే హాజరు కావడం జరిగింది. అంటే ప్రజలు కట్టేటువంటి పన్నులతోటి జీతాలు తీసుకుంటున్నటువంటి కేసీఆర్ ప్రజా సమస్యలపైన పోరాడాల్సినటువంటి ప్రతిపక్ష నేత ఇలా పత్తా లేకుండా పోయిండు. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి డ్యామేజ్ అవుతూ వస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకి గుండు సున్నాకి పరిమితం అయిపోవడం ఇంకా కేసీఆర్ను కలవరపెడుతున్నట్టుగానే అర్థమవుతా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి అధికారాన్ని కోల్పోయినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఏ విధమైనటువంటి సంకేతాలు, ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అన్నటువంటి దానిపైన సమీక్షించుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి ఓటమికి కేసీఆర్ కంటే కేటీఆర్ ప్రధానమైనటువంటి కారణం. ఖచ్చితంగా 100% కేటీఆర్ కారణం. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రతి ఒక్క సభలో ఏదైతే రాష్ట్రంలో ఇంకొక సంవత్సరం అయితే మళ్ళీ ఎన్నికలు ఉంటాయి అన్నటువంటి సందర్భం నుండి ప్రతి ఒక్క సభ దగ్గర వాళ్ళ నాయకులతోటే, వాళ్ళ సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలతోటే సీఎం అనేటువంటి నినాదాలని ప్రతి ఒక్క స్టేజ్ పైన కేటీఆర్ అనిపించుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ రాజపుత్రుడు కదా, రాజపుత్రుడై ఈయన చెప్పినట్టు చేయాలి కాబట్టి వాళ్ళు కూడా జీ హుజూర్ అని చెప్పేసి వాళ్ళు కూడా నినాదాలు ఇవ్వడం. కేసీఆర్ పక్కకు ఉన్నప్పటికీ కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి పక్కకు ఉన్నప్పటికీ కేటీఆర్ సీఎం అని చెప్పేసి కడియం శ్రీహరి మాట్లాడలేదా? చాలామంది మాట్లాడిళ్ళు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, మంత్రుల కంచి మాట్లాడిళ్ళు. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో కేటీఆర్ను ముఖ్యమంత్రి చేస్తామని. చలో అక్కడ అసలైనటువంటి దెబ్బ పడ్డది బీఆర్ఎస్ పార్టీకి. అంటే నువ్వేమో ఉద్యమకారునిగా చావు నోట్ల తలకాయ పెట్టినా అని చెప్పేసి చెప్పేసరికి జనాలు నమ్మిళ్ళు. కానీ నువ్వు తలకాయనే పెట్టావు కానీ నీ కొడుకు కనీసం ఒక చేయి కూడా పెట్టలేదు కదా, నీ కొడుకుని ఎట్లా చేస్తావు అన్నటువంటి ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేటీఆర్ని తిరస్కరించడం జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డైలామాలో పడ్డది. ఒక పక్కన కేటీఆర్ పేరు చెప్తేనే చీదరించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేటీఆర్ కనుక పూర్తి స్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగిస్తే ఖచ్చితంగా తిరస్కరించేటువంటి ఆస్కారం ఉంటుంది. ఇంకా 39 స్థానాలను ఇచ్చిన మొన్న లాస్ట్ 9 స్థానాలు వస్తే లేవో కూడా తెలియదు. అందుకని చెప్పేసి కేటీఆర్ని తన నాయన అయినటువంటి కేసీఆర్ పక్కన పెడుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో మరి కేటీఆర్ని పక్కకు పెడితే ఎవరికి ఇస్తాడు? కేటీఆర్ని పక్కకు పెడితే ఎవరికి ఆ బాధ్యతలు అప్పగించాలి? సరే, అధ్యక్ష బాధ్యతలు ఖచ్చితంగా చచ్చిపోయేంత వరకు ముసలాయనే ఉంటున్నారు కోరి, అది వేరే విషయం. సో ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడాలి కదా. ఇప్పుడు నీకు చేత కాకుండా ఒక పక్కన తొంటి ఇరిగిపోయి నువ్వు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయావు. మరి మీటింగ్లలో ఎవరు మాట్లాడాలి? ఈ అసెంబ్లీలో ఎవరు మాట్లాడాలి? కేసీఆర్, నీకు చేత కాకపోతే సపరేట్గా రాజీనామా చేసి ఇంట్లోనే పడుకో. మళ్ళీ అధికారంలోకి వచ్చినప్పుడు అది కళనో నిజమో అప్పుడు చూద్దాం. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే అసెంబ్లీ సమావేశాలు, బీఎస్సీ సమావేశాలు జరుగుతున్నాయో, ఈ బీఎస్సీ సమావేశాలకి హరీష్ రావు అటెండ్ అవుతూ ఉన్నాడు, కేటీఆర్ దూరంగా ఉంటా ఉన్నాడు. అసెంబ్లీకి హాజరవుతున్నప్పటికి కూడా బీఎస్సీ సమావేశాలకు హరీష్ రావు హాజరు కావడం వెనుక ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే ఖచ్చితంగా కేసీఆర్ యొక్క వ్యూహమే కనపడతా ఉంది. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హరీష్ రావుకి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా ఆయనకు అవకాశం ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక పక్కన వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ ఉన్నప్పటికీ అసెంబ్లీలో చక్రం తిప్పేందుకు ఇక్కడ హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తూ ఉన్నాడు. హరీష్ రావు పైన ఎనలేనటువంటి ప్రేమ ఇప్పుడే కేసీఆర్కి ఎందుకు పుట్టింది అంటే దీనిలో 2 రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఒక పక్కన ఇప్పుడే ప్రచారంలో ఉంది, సొంత దుకాణం ఓపెన్ చేసేటువంటి ఆస్కారం ఉంటుంది రానున్నటువంటి రోజులలో హరీష్ రావు అనేది.
రెండోది బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతా ఉన్నాడు అనేది హరీష్ రావు వెళ్ళబోతా ఉన్నాడు అన్నటువంటి వార్తలు చాలా రావడం జరిగింది. చూస్తే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అంతంత మాత్రంగానే ఉంది. అందుకని చెప్పేసి కొత్త దుకాణమా లేకపోతుంటే బీజేపీ పార్టీతోట హరీష్ రావు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ అలా వెళ్లకుండా ఉండేందుకు ఇలా ఏదైతే ఒక కుక్క గనుక ఒక బొక్కాష్ ఎట్లయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా హరీష్ రావుకి ఈ యొక్క పదవిని అప్పగించేటువంటి అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. రెండవ విషయం వచ్చినట్టయితే ఉంటే కేటీఆర్ పైన జనాలు నమ్మట్లేదు. కవితనే ఇంకా అసలే నమ్మరు. సారా దందాలో అరెస్ట్ అయ్యి 6 నెలల పాటు జైల్లో ఉన్నటువంటి కవితను మనం చూస్తూ ఉన్నాం కదా. నిన్న ఇవాళ శాసన మండలిలో చూస్తూ ఉన్నాం. ఆమెను నమ్మేటువంటి పరిస్థితి ఎక్కడ కనబడతలేదు. ఆమె మొహంలో కూడా ఆ కళ పోయింది. రాజకీయపరమైనటువంటి కళ అంతా అయిపోయింది. ఆమెను నమ్మేటువంటి పరిస్థితి లేదు. బిడ్డ చూస్తే ఆ విధంగా అయిపోయింది. కొడుకు పరిస్థితులను పాతాళానికి పార్టీని నాశనం చేసిండు. ఇక ఉన్నది ఎవరు? హరీష్ రావు. హరీష్ రావు పైన ఇప్పుడు ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఎంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా కూడా చాలా హరీష్ రావుని నమ్ముతూ ఉన్నారు. సో హరీష్ రావు నేతృత్వంలోనే పార్టీ ముందుకు పోవాలన్నటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నట్టుగా కేసీఆర్ ఆ ఫామ్ హౌస్లో పడుకొని అటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకని చెప్పేసి అన్ని సంబంధించినటువంటి అంశాలనైనా హరీష్ రావుకి చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రెండో అంశానికి వచ్చినట్టయితే ఉంటే ఇప్పటికే ఆ ఇంట్లో కల్వకుంట్ల కుటుంబం కావచ్చు, తన్నీరు కుటుంబంలో ఇప్పటికే కొంత అలజడులు జరుగుతున్నటువంటి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ పదవుల పంపకాలకు సంబంధించినటువంటి విషయంలో ఒక పక్కన అన్ని విషయాలలో కేటీఆర్ ఇన్వాల్వ్ అవుతూ ఉన్నాడు. కేటీఆర్ చేపట్టి ఇప్పటికే పార్టీ పరువు పోయింది, పార్టీ ప్రతిష్టంతా దిగజారిపోయింది, పార్టీ బతికేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేటీఆర్ ఎన్ని రోజులు మాట్లాడకుండా ఇంట్లో ఉంటే అంత పార్టీకి మంచిది అన్నటువంటి అభిప్రాయాన్ని హరీష్ రావు చెప్పినట్టుగా అర్థమవుతుంది. అందుకని చెప్పేసి హరీష్ రావుని కేసీఆరే ముందుకు తోలేటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. సో చూద్దాం మరి హరీష్ రావుకు సంబంధించినటువంటి విషయంలో కేసీఆర్ యొక్క వ్యూహం మరి రేపు ఫలిస్తుందా లేదన్నటువంటి అంశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది. ఇదొక అంశం అయితే రెండో అంశాన్ని కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రెండో విషయానికి వచ్చినట్టయితే ఉంటే ఇలా కేసీఆర్కు మళ్ళీ అధికారం వస్తుందనే నమ్మకం లేదు, అందుకే అసెంబ్లీకి వస్తలే. జమిలీ బిల్ రెడీ అయింది. డీలిమిటేషన్లో 34 ఎమ్మెల్యేలు 7 ఎంపీ సీట్లు పెరుగుతాయి. క్యాబినెట్ విస్తీర్ణపై అధిష్టానం ముఖ్యమంత్రి ఫైనల్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఏంటిది? కేసీఆర్కు మళ్ళీ అధికారం వస్తుందనే నమ్మకం ఈయనకు లేదట. డీలిమిటేషన్లో 34 ఎమ్మెల్యేలు 7 ఎంపీ సీట్లు పెరుగుతాయి అనేది మంత్రి అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తా ఉన్నాడు. సో అయితే పెరిగితే బాగానే ఉంటాయి, కాదనట్లేదు. కానీ ఇప్పుడు నల్లగొండలో ఎన్ని సీట్లు పెరుగుతాయి? నల్లగొండలో పెరిగినటువంటి ఈ సీట్లలో ఎస్సీలకు కానీ బీసీలకు ఏమైనా అవకాశం ఉంటుందా? ఇప్పటికే ఆల్రెడీ పంచుకోవచ్చు, నీకింత నాకింత అని చెప్పేసి. అటు ఒక పక్కన జానారెడ్డి కుటుంబం, ఇటు ఒక పక్కన ఉత్తమ్ రెడ్డి కుటుంబం. దానిలో 34 అయినట్టయితే ఉంటే ఇంకో 4 స్థానాలు నల్లగొండకు పెరిగేది ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబానికి ఇంకొకటి కావాలి. జానారెడ్డి కుటుంబంలో ఇప్పటికి 2 ఉన్నాయి, ఇంకొకటి కావాలి. మరో పక్కన ఈ కోమటిరెడ్డి కుటుంబంలో 2 ఉన్నాయి. మొన్నటి వరకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ భార్య ఆమెకెందుకు ఆయన కొట్లాడుతూ ఉన్నాడు. సో ఇప్పటికే పంచుకొని ఉంటారు వీళ్ళు. ఈ రెడ్డిల రాజ్యం అంటే మనకు తెలిసినటువంటి అంశమే కదా. కాబట్టి ఇంకా ఈయన జోస్యం చెప్తా ఉన్నాడు, ఏది కేసీఆర్కు మళ్ళీ అధికారం వస్తుంది అన్నటువంటి నమ్మకం లేదు. సో మీరు చేసేటువంటి పనుల మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రభుత్వం వస్తుందా, ఇంకోటి వస్తుందా, పోయింది వస్తుందా, ఇప్పుడు ఉన్నది పోతుందా అనేది 4 రోజులు అయితే తెలుస్తుంది. దీనిపైనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి మాట్లాడినటువంటి మాటలు చూస్తూ ఉన్నాం. ఇక బీఆర్ఎస్ ఆందోళన, అసెంబ్లీ వాయిదా, లగచర్ల ఘటనపై చర్చకు బీఆర్ఎస్ పట్టు, సభలో ప్లకార్డులు వద్దన్న స్పీకర్ పట్టువీడని గులాబీ ఎమ్మెల్యేలు. రేపటికి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు వాయిదా వేయడం జరిగింది. ఒకటే మొండి పట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ లగచర్లలో ఉన్నటువంటి ఆ సంఘటనకి దీనిపైన డిస్కషన్ చేయాలి, దీనిపైన చర్చ జరపాలని చెప్పేసి ప్లకార్డులను తీసుకొని వచ్చి అసెంబ్లీలో ప్రదర్శించడం. అంటే జరుగుతున్నటువంటి సభకి ఎట్టి పరిస్థితుల్లో వాయిదా పడాలి, లేకపోతుంటే ఆ సభను జరగనీయొద్దు అన్నటువంటి ఒక ఏదైతే ప్రయత్నం ఉంటుందో, నీచమైనటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ అది కోరుకుంటా ఉంది. అదే జరిగింది, సభ వాయిదా పడ్డది. అయితే దానివల్ల ప్రజలు నష్టపోతూ ఉన్నారు. మీకేం కావట్లేదు, నువ్వు పోయి ఏసీలో కూకోవడం, ఆయన పోయి ఇంకో ఏసీలో పడుకోవడం తప్పించి ఈ సమయాన్నంతా వృధా. అసెంబ్లీ జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దానిపైన డిస్కషన్ చేయరు. లగచర్ల ఇష్యూ సంబంధించినటువంటి దాన్ని ఎవరు కూడా సమర్థించట్లేదు. ఇది ఖచ్చితంగా కూడా దీనిపైన విచారణ జరగాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు అన్నటువంటి దానిపైన కూడా పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయాల్సినటువంటి ఆస్కారం ఉంటుంది. సో ఆ సంబంధించినటువంటి దానిపైన ఇలా పొల్లు అయింది అసెంబ్లీలో. ఒక పక్కన బీఆర్ఎస్ అండ్
అధికార కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యలతో పాటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా కాటిపల్లి వెంకటరామన్ రెడ్డి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు చాలా ఇష్యూస్ని రేస్ చేయడం జరిగింది. సో చూద్దాం మరి రేపట్లో, మరి రేపు కూడా మరి ఏమైనా సజావుగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి. ఇక ఇది ఇట్లా ఉంటే రాజ్యసభలో కూడా వాడివేడి చర్చ. ఒక పక్కన నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి, అలాగే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల మధ్యలో మరి అక్కడ కూడా పెద్ద ఎత్తునే ఇది కుటుంబం కోసం రాజ్యాంగాన్ని మార్చి ఇప్పుడు స్పీచ్లా కాంగ్రెస్పై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆగ్రహం. ద్వేషించిన వాళ్ళే మాకు పాఠాలు చెప్తున్నాడు, ఆమె మాట్లాడే విధానమే బాగలేదు అంటూ మరి కౌంటర్ ఇవ్వడం జరిగింది మల్లికార్జున ఖర్గే. ఇక బీఎస్సీ అంటే బిస్కెట్ అండ్ ఛాయ్ లాగా చేసిందని చెప్పేసి హరీష్ రావు ఇలా చిట్ చాట్లో మీడియా వాళ్ళతో మాట్లాడుకుంటూ అన్నటువంటి మాటలు చూసుకోవచ్చు. ఇక అకౌంట్కు నెంబర్ లింక్ చేసి 18 లక్షలు కాజేసిండ్రు. వాడు గరాన మోసగాడేవాడు, మంచోడేవాడు, మునగాడే. వృద్ధుడి పెన్షన్ పైసలు లూటీ చేసిన యువకుడు బ్యాంక్ ఖాతా నుంచి ప్రతి నెల 20,000 డ్రా చేస్తూ ఉన్నాడు జగిత్యాలలో. మరి ఒక్కరోజు కాదే, 2 రోజులు కాదే, చాలా సంవత్సరాల కానీ చేస్తూ ఉన్నాడు. మరి ఈయనకెందుకు తెలియలేదు అర్థం కావట్లేదు. జగిత్యాలలో వృద్ధుని బ్యాంక్ అకౌంట్ నుంచి పెన్షన్ డబ్బులను యువకుడు కాజేసిన ఘటన జగిత్యాలలో చోటు చేసుకుంది. జగిత్యాల గాంధీనగర్లో ఎస్ఆర్ఎస్పీ రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మణ్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మణ్కు ప్రతి నెల 48,000 పెన్షన్ బ్యాంకులో జమ అవుతుందట. తాత నీకు ఇట్లా ఉన్నదని చెప్పేసి ఆ పక్క మెట్టోడు వాడు వేసుకుంటూ చేరిండు. 18 లక్షలట, 18 లక్షలట. మరి ప్రతి నెల 20,000 తీస్తా ఉన్నాడట. వారికి జీతం పడ్డట్టే అనుకోరాదు. ప్రతి నెల వాడు ఆ కార్యక్రమం మీద వాడిపోయాడు. ఇక ఏఎస్ఐ పేరుతో గరాన మోసం, 80,000 మోసపోయిన బాధితుడు మహబూబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగిందట. ఏఎస్ఐని అంటూ ఓ వ్యక్తి ఫోన్ చేసి ఒకరి వద్ద నుండి 80,000 కొట్టేశాడు. మహబూబాద్ జిల్లా నర్సింహపేటకు చెందిన గూగులోతు రమేష్ అనే వ్యక్తి ఎస్బీఐ మినీ బ్యాంకు నిర్వహిస్తున్నాడు. పిఎస్ నుండి ఏఎస్ఐని మాట్లాడుతున్నానని మాటలు కలిపాడు. ఎస్ఐ కూతురు హాస్పిటల్లో ఉందని, ఆరోగ్యం బాగలేదని, ట్రీట్మెంట్కు డబ్బులు కావాలని, క్యాష్ ఇస్తానని ఫోన్పే చేయాలని కోరాడు. దీంతో రమేష్ పోలీసు వాళ్ళే కదా క్యాష్ ఇస్తారని ఈ నెల 18న 80,000 ఫోన్పే చేసిండట. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందట. కథం ఇప్పుడు సరే చదువుకున్నాడంటే ఆ విధంగా మోసపోయాను, కానీ ఈ చదువుకున్నోనికి వీనికేం అయిపోయిందో తెలియలేదు. మళ్ళీ ఏంది ఈయన ఏదో నిర్వహిస్తూ ఉన్నాడట, ఏదో సంబంధించినటువంటి ఏది ఎస్బీఐ మినీ బ్యాంక్ నిర్వహిస్తూ ఉన్నాడంటే మరి గింత కూడా సోయలేకపోతే ఎట్లా మరి తెలియదు. ఇక సైనికుల త్యాగం మరవలేనిది అన్నటువంటి ఒక వార్తను చూసుకుంటే 18న చలో రాజ్భవన్, గౌతమ్ అదానీ మణిపూర్ ఘటనలపై కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా నిరసన, నెక్లెస్ రోడ్ నుంచి భారీ ప్రదర్శనకు ఏర్పాట్లు, హాజరు కానున్న సీఎం, డిప్యూటీ సీఎం, ముఖ్య నాయకులు అందరూ కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 18వ తారీఖున చలో రాజ్భవన్ అన్నటువంటి దానికి పిలుపునివ్వడం జరిగింది. ఒక పక్కన మణిపూర్ ఘటనలకు సంబంధించినటువంటి అంశం అయితే, మరొకటి అదానికి సంబంధించినటువంటి వ్యవహారం పైన మరి కేంద్రం పైన పోరాటానికి హస్తం పార్టీ కసరత్తులు అయితే చేస్తూ ఉన్నది. ఇక ఇది ఇట్లా ఉంటే మరో పక్కన మరో వార్త కూడా చూసుకోవచ్చు. ఏది ఎలుకలు కరవడంతో విద్యార్థినులకు గాయాలు, ఆసుపత్రుల్లో 5 స్టూడెంట్స్కు చికిత్స, కీసర జ్యోతి బాపులే బాలికల హాస్టల్లో దారుణం, బయటకు తెలియకుండా దాచిన సిబ్బంది, దద్దుర్లు వచ్చాయని ఎలుకలు కరవలేదంటున్న ప్రిన్సిపాల్. ఈ ప్రిన్సిపాల్ కడితే మంచుకోండు తెలిసేది అసలు ఎందుకు వచ్చే దద్దుర్లు ఏం కథ అనేది. అరే నిజంగా చెప్తున్నారు, ప్రతిరోజు ఒక సంఘటన, నిజంగా ఇది ఒక దారుణమైనటువంటి సంఘటన. ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఎవరికి గర్వట్లేదు, అట్లా కలిస్తే సోయాన్ని ఉండేదేమో. ఎంత దుర్మార్గం అంటే ఇవాళ 1,000 కోట్లు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా ఉన్నామని చెప్పినటువంటి ప్రభుత్వాలకి ఒక్కసారైనా సిగ్గు తెచ్చుకోర్రి. 1-2 రాష్ట్రంలో ప్రతి చోట ఏదో ఓ చోట. మొన్ననేమో పాములు కలిసి 2 చచ్చిపోయారు విద్యార్థులు, పాము కలిసి 2 చచ్చిపోయారు ఈ ప్రభుత్వంలోనే. ఆ ప్రభుత్వంలో చాలా అయిపోయినాయి, అది వేరే సంగతి. ఈ ప్రభుత్వంలో పాములు కలిసి చచ్చిపోతారు ఆ పిల్లలు. సో చూస్తారంటేనేమో ప్రభుత్వ పాఠశాలలో ఉత్సవోద్దామని కానీ కనీసం సాటుకు ఒక గోడో లేకపోతే డోరో ఉండదు, పైనేమో ఈ ఫ్యాన్ తిరగది, మరో పక్కన ఆ స్లాబ్ పెచ్చులేమో ఊడి కింద పడతా ఉంటాయి. ఎన్ని చూడలేదు మనం, తలల మీద పడితే పిల్లలకు సంబంధించినటువంటి తలలు పగిలిపోయినాయి. అటువంటి మరి ఇన్ని 1,000 కోట్లు పెట్టి ఈ సంబంధించినటువంటి వ్యవహారం మొన్ననే కదా ఏదో సంబంధించినటువంటి మెస్ ఛార్జీలు పెంచుతాము, డైట్ ఛార్జీలు పెంచుతామని చెప్పేసి ఒక పక్కన బాగానే ఉంది కాదనట్లేము. కానీ మౌలిక వసతుల సంగతి ఏంది? ఎక్కడ ఇది మళ్ళా ఏది రాష్ట్రంలోనే
ఈ జ్యోతిబా పూలే ఈ బాలికలకు సంబంధించిన హాస్టల్ పేరొందినటువంటి హాస్టల్ ఇవే దీంట్లో మంచిగుంటుంది స్టడీ అని చెప్పేసి ఒక పేరున్నది. దాంట్లో ఈ విధమైనటువంటి సంఘటనలు ఏంటిది? ఇది ఎలుకలు వచ్చి మొన్ననేమో వరంగల్ గాంధీ హాస్పిటల్లో ఒక పేషెంట్ పడుకుంటే బెడ్ మీదకి వచ్చి ఎలుకలన్నీ కరిస్తే ఆయన చచ్చిపోయాడు. హాస్పిటల్ల పరిస్థితి అట్లా ఉన్నది, పాఠశాలల పరిస్థితి ఇట్లా ఉన్నది. అది ఇప్పటికైనా కొంచెమైనా సిగ్గు తెచ్చుకొని ప్రజాప్రతినిధులారా, ఎందుకు మీరుండి లక్షల లక్షల జీతాలు 2,50,000 రూపాయల జీతాలు తీసుకొని కనీసం సేవ చేయట్లేదు? నీ ఇంట్లోకి వెళ్ళో లేకపోతే నీ అయ్య సంపాదించిందో నీ తాత సంపాదించినటువంటి ఆస్తి రాసి ఇలా పిల్లలకు పెట్టమని చెప్పట్లేదు. మా సొమ్ము అన్యాయంగా మీరు జీతాల రూపంలో కానీ లేకపోతే ఇంకా మిగతా రూపంలో తీసుకుంటా ఉన్నటువంటి సందర్భంలో ఈ పిల్లలకు ఇస్తే ఏం పోతుంది? ఏం రోగం వస్తూ ఉన్నది మీకు? సో మేడ్చల్ జిల్లాలోని కీసర మహాత్మా జ్యోతిబా పూలే బాలికల హాస్టల్లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. నిన్న రాత్రి నిద్రించే సమయంలో ఎలుకలు కరవగా 5 విద్యార్థులకు గాయాలైనట్టు సమాచారం. అయితే ప్రిన్సిపాల్, అధ్యాపకులు గుట్టు చప్పుడు కాకుండా వారిని స్థానిక ప్రభుత్వ దవాఖానలో చికిత్స చేయిస్తున్నట్టు తెలిసింది. కనీసం తల్లిదండ్రులు సైతం సమాచారం ఇవ్వకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ మహాలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులకు దురద కారణంగా దద్దుర్లు వచ్చాయని, ఎలుకలు కరచాయన్న దాంట్లో ఒక్కరికైతే దురద ఒక్కరికి వచ్చింది అనుకుందాం, దురద ఒక్కరికి వస్తుంది, ఇద్దరికి వచ్చింది అనుకుందాం, 5గురికి ఎట్లా వస్తుంది ఒకసారి? ఇక మొన్ననేమో ఏది ఫుడ్ పాయిజన్ అయితే ఒక హాస్టల్లో ఓ మంత్రి మాట్లాడుతుంది కదా, మరి ఆ మేడం కొండ సురేఖ గారు అంటుంది కదా, ఇంటికా నుంచి అప్పాలు తెచ్చుకున్నారు, అప్పాలు తినడం వల్ల ఇట్లయిందని. ఇక ఇంకో మంత్రి మాట్లాడతాడు కదా, వేరే ఇంకో హాస్టల్లో ఇంకో ఫుడ్ పాయిజన్ అయితే ఆ బేకరీలో ఉన్నటువంటి ఏయో అడ్డమైనటువంటి తిండి తిని ఇట్లయిందని. ఇది ఏంది? ఇది ఏమన్నా పొంతన ఉండేటువంటి సమాధానమేనా? ఇలా ఈ ప్రిన్సిపాల్ ఏమో ఏది దద్దుర్లు వచ్చినాయి, ఏది దేంతో దురద కారణంగా దద్దుర్లు వచ్చినాయట. ఏం దీనికెళ్ళి తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం మనకు అర్థమవుతుంది. ఎలుకల కారశాయి డాక్టర్ సౌందర్య చెప్తాంది. డాక్టర్ కంటే నువ్వు ఇంకేమైనా చేసినావు? నువ్వు ఎంబీబీఎస్ డాక్టర్ మరి మేడం, నువ్వు చెప్పాలి. ఎవరు? ప్రిన్సిపాల్ మహాలక్ష్మి మేడం. అక్కడ డాక్టర్ చెప్తా ఉన్నాడు, సౌందర్యం చెప్తా ఉంది. గురుకుల పాఠశాలలో 5 విద్యార్థులను ఎలుకలు కరిచినట్లు కీసర ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సౌందర్య తెలిపారు. వారందరికీ వైద్య చికిత్స చెప్పారు. మరి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. ఇప్పుడు నువ్వు చెప్పినటువంటి అబద్ధానికి నేను ఏమని చెప్పాలి? సస్పెండ్ చేయాలి నేను అసలు. అయింది కాక ఇంకా మళ్ళీ దీని మీదకి వెళ్ళి ఇంకా మళ్ళీ ఏమో సమర్థించుకున్నటువంటి ప్రయత్నం. ఇప్పుడు అయ్యావని వదిలేసి ఆ పిల్లలందరూ కూడా మీరు అయ్యావని చెప్పి మీ దగ్గరకు వస్తారు. నెలల పాటు అదే సంబంధించినటువంటి హాస్టల్లో ఉంటా అంటారు పిల్లలు మిమ్మల్ని నమ్ముకొని. లాస్ట్కు ప్రాణం పోయేంతవరకు కూడా చెప్పట్లేదు ఇట్లాంటి హాస్టళ్లలో. ఇగో ఎంత దారుణమైనటువంటి సంఘటన మనకు దీన్ని చూస్తే అర్థమవుతా ఉన్నది. చాలా సిగ్గుసేటైనటువంటి అంశం. ఈ ప్రభుత్వానికి మంచిది కాదు అది. ఏ ఒక్క జిల్లాను కూడా రద్దు చేయం, ఆ ఆలోచన ప్రభుత్వానికి లేదు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మీరు రద్దు చేసుకుంటే పోలి వాళ్ళు కలుపుకుంటూ పోతారు. సరే అవి ఉంటే ఎంత లేకపోతే ఎంత, జిల్లాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో జిల్లాల పేర్లు మారిన జిల్లాలు ఎక్కువ అయిపోయినాయి కానీ డెవలప్ అయితే ఎక్కడైతే కనబడట్లేదు. సో పురిటి నొప్పులతోనే గ్రూప్ 2 పరీక్షకు పట్టు వదలని గర్భిణి రేవతి, అప్రమత్తమైన వైద్య సిబ్బంది కలెక్టర్ ఆదేశాలతోనే పరీక్ష కేంద్రంలోనే ప్రసవానికి ఏర్పాట్లు చేసినట. సో మొత్తానికైతే మాత్రం గ్రూప్ 2 పరీక్ష రాయాలన్నటువంటి ఆమె మంకుపట్టు ఏదైతే ఉందో నెరవేర్చుకునేందుకు లాస్ట్కు ఆమె పురుటు నొప్పులతో కూడా ఆమె అక్కడికి వెళ్ళిందట. సో నిజంగా కూడా శభాష్ అని చెప్పుకోవచ్చు రేవతి గారికి. ఇక ఈడబ్ల్యూఎస్ కోటా అర్హులను తేల్చాలి, 10% రిజర్వేషన్లతోనే బడుగులకు అన్యాయం అవుతుంది. మండలిలో ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న కూడా ఈరోజు ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించినటువంటి దానిపైన బీసీలకు ఎస్సీ ఎస్టీలకు అన్యాయం అయిపోతూ ఉన్నదన్నటువంటి దీనిపైన ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఇక డబ్బు కోసం సోదరి ఘాతుకం, సోదరులిద్దరిని చంపి శవాలను మాయం చేసిన వైనం. మృతుల్లో ఒకరు కానిస్టేబుల్, పల్నాడు జిల్లా నకరకల్లిలోని దారుణ ఘటన. ఒకరేమో కానిస్టేబుల్ అయితే ఇంకోరేమో ప్రభుత్వ ఉపాధ్యాయుడు అనుకుంటా. ఇద్దరిని సోదరి వాళ్ళ అయ్యకొచ్చేటువంటి ఆస్తిలో వాళ్ళు కొడుకులు కాబట్టి వాళ్ళ అన్నకు తమ్మునికి పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇద్దరిని లేపినట్టు అయిందంటే నాకేం అడ్డుకట్ట ఉండదు, ఇక అడ్డు అదుపు లేదు ఉండకుండా పోతుంది అన్నటువంటి ఉద్దేశంతో ఇద్దరు చంపింది, ఇద్దరు సోదరుని. అమ్మ ఎంత దారుణం. ఆయన ఆడవాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నటువంటి దానికి ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. ఇద్దరు మర్డర్ చేసిందట ఒకదే, మన సొంత వాళ్ళు అన్నదమ్ములు. ఇక అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ
పొద్దున అవి ప్లకార్డులు పట్టుకొని వాళ్ళు కార్యక్రమాలు చేసిండ్రు. ఇవి ప్రధానంగా కనబడతా ఉన్నటువంటి ఒకటేమో ఇవాళ జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి దాంట్లో వివిధ అంశాలపైన కూడా చర్చ జరిగినటువంటి అంశం. మరొక పక్కన ఏదైతే ఎలుకలు కరిచినటువంటి వార్త కూడా ప్రధానంగా కనబడతా ఉన్నది. ఇప్పటి వరకు ఉన్నటువంటి సాయంత్రం వరకు ఉన్నటువంటి వార్తలు ఇవి. చూస్తూనే ఉండండి మనతోటి వెలుగు.